జై స్వరాజ్ టీవీ వారికి అభివందనలు మరియు కృతజ్ఞతలు. బీసీ ఉద్యమంలో మా ఇంట వెన్నంటి ఉండి ఈ నినాదాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేయడానికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధభేరి కార్యక్రమంలో లక్షలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున ఆహ్వానిస్తున్నాం. బీసీలు గత 70 సంవత్సరాలుగా అన్యాయానికి గురై రాజ్యాధికారంలో పాలు పంచుకోకపోవడం అనేది చాలా శోచనీయం. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు బీసీల ఆశయాలు నెరవేరుతాయని చాలా వరకు ఆశించారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత తెలంగాణలో టీఆర్ఎస్ జరగలేదు. ఆ తర్వాత కాలంలో గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీలకు అన్యాయమే జరిగింది. మనం ఒక్కసారి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ, హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కానీ, అధికారులకు ఇచ్చేటువంటి సెక్రటరీ స్థాయి పదవులు కానీ బీసీలకు అందకపోవడం చాలా శోచనీయం. ఈ తరుణంలో బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాధికారం ఒకటే పరిష్కారం అనే నిర్ణయానికి ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రావడం జరిగింది. ఇందులో భాగంగా రాజ్యాధికారాన్ని సాధించడంలో భాగంగా ఫిబ్రవరి 2న జరిగేటువంటి బీసీ రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాల్సిందిగా వరంగల్ మరియు పరిసర ప్రాంత బీసీ మేధావులు, కుల సంఘాలు, విద్యావంతులు, విద్యార్థులు అందరి పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. పంచాయతీల్లో కామారెడ్డి డిక్లేర్ చేసిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. మన వరంగల్ జిల్లాలో 12-13 అసెంబ్లీ స్థానాలుంటే దాంట్లో ఒకే ఒక్కరు బీసీ ప్రతినిధి ఉన్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏ ఆధిపత్య కులాలు రాజ్యాధికారం చేసినా కూడా బీసీలను నిర్లక్ష్యం చేయడం అనేది రిపీటెడ్గా కనిపిస్తుంది. వెలుమల రాజ్యంలో బీసీలు అణచివేతకి, అన్యాయానికి, వారి అరాచక పాలనలో చాలా వరకు నష్టపోయారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు న్యాయం జరుగుతున్న ఫలితాలు రాలేదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో బీసీ బిడ్డలు ఎన్నో ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కారణంగా అగ్రవర్ణాల వారికి సీట్ రావడం, అదే మార్కులు పొందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాకపోవడం చాలా ఘోరమైన విషయం. కాబట్టి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం ఈడబ్ల్యూఎస్ను క్యాన్సిల్ చేయడం కోసం, బీసీల హక్కులకు సాధించడం కోసం ఈరోజు జరిగేటువంటి యుద్ధభేరీ కార్యక్రమం ఒక ప్లాట్ఫామ్ కాబోతుంది. ఇక్కడ జరిగే యుద్ధభేరీలో బీసీ గొంతుకలై అందరూ ఏకంగా ప్రశ్నిస్తే అది ఆ ప్రభుత్వానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి. కాబట్టి వేలాది సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.